సహోదరి సహోదరులారా, దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి మన జీవితంలో ఎన్నో మేలుల చేత నడిపించే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. జీవితాన్ని భారంగా మార్చబడినప్పుడు నన్ను నేను ఏ విధముగా భారం చేత నింపబడి ఉన్నామని, నాలో కలుగుతున్న ఆటంకములను ఏ విధముగా నేను బలహీనపరచుటకు, నా జీవితంలో భారం ఉన్నదని, ఏ విధముగా భారం చేత నేను అలసిపోయి ఉన్నామని, దేవుడే నాకు ఆధారముగా నిలిచినప్పుడు నాలో ఉండిన భారం ఏ విధముగా నేను తొలగించే బిడ్డలుగా మారుతామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా జీవితంలో ఎందుకు శోధన అని నా జీవితాన్ని నేను దేవుని ముందు పరిపూర్ణంగా ప్రార్థించినప్పుడు, జీవితంలో భారం అనే నన్ను నేను ఏ విధముగా భారం చేత దుఃఖపడినప్పుడు, నా జీవితంలో దేవుని కోసం ఏ విధముగా జీవించాలని, పరిపూర్ణమైన దేవుని అనుగ్రహం చేత జీవింపబడే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నప్పుడు నన్ను నేను ఏ విధముగా జీవితంలో కోల్పోయిన స్థితులను బట్టి పరిపూర్ణమైన అనుగ్రహం చేత నా జీవితాన్ని దేవునికి అంకితముగా మార్చబడి, దేవుడే నాకు ఆధారముగా నిలవబడినప్పుడు, నన్ను నేను శోధన చేత ఏ విధముగా బాధింపబడినా దేవుడే నన్ను పరిపూర్ణముగా రక్షించే దేవుడు, రక్షణ కలిగించే దేవుడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిపూర్ణత దేవుడు అనుగ్రహిస్తాడని, జీవితంలో దేవుని కృప లేనప్పుడు ఏ విధముగా నేను అనుగ్రహం పొందలేనని, దేవుని కరుణ పొందలేనప్పుడు నా జీవితంలో శోధన ఎందుకని, ఎన్నో ఆటంకములు కలిగే విధానాన్ని బట్టి ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని కోసం జీవించే వ్యక్తులమని, జీవితంలో దేవుని కొరకే బ్రతికే బిడ్డలుగా ఉన్నామని, నా జీవితాన్ని దేవునికి అంకితముగా మార్చబడినప్పుడు నన్ను నేను ఏ విధముగా దేవునికి అంకితముగా మారుతున్నామని, జీవితంలో శోధన కలిగినప్పుడు దేవుని దగ్గర ఏ విధముగా ప్రార్థించే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. అందుకే సియోనులో నుండి రక్షణ కలిగించే దైవం అని, సియోను నుండి రక్షణ ఏ విధముగా పొందుకొనుటకు, నేను దేవుని దగ్గర ఏ విధముగా ఉండుటకు, జీవించే విధానముగా, సియోను నుండి రక్షణ పొందే అనుగ్రహముగా, దేవుని దగ్గర మార్చబడే బిడ్డలుగా ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో శోధన కలుగుతున్నప్పుడు పరిపూర్ణమైన రక్షణ చేత ఏ విధముగా బాధింపబడి, పరిపూర్ణమైన రక్షణ చేత ఏ విధముగా దేవుని కొరకు జీవించే వ్యక్తులుగా ఉన్నామని, నన్ను నేను జీవింపబడే బిడ్డలుగా ఉండుటకు ఈరోజు అనుగ్రహముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన జీవితమును దేవుడు నన్ను అనుగ్రహించే దేవుడని, పరిపూర్ణమైన మార్గం చేత నడిపించే దేవుడని, నాలో ఏ శోధన కలిగినా, ఆటంకం కలిగినా దేవుడు ఏ విధముగా నడిపించే దైవముగా ఉన్నాడని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన బలమును అనుగ్రహించే దైవం, పరిపూర్ణమైన కృపచేత నడిపించే దైవముగా, ఆటంకములను తొలగించే దైవముగా ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడినా జీవితంలో దేవుడు నాకు ఉన్నప్పుడు, ఏ విధమైన శోధన కలిగినా జీవితంలో దేవుని కృప నన్ను నడిపిస్తూ ఉందని, పరిపూర్ణమైన అనుగ్రహం చేత నడిపించబడే బిడ్డలుగా ఉండి ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు అనుగ్రహించే దైవాన్ని బట్టి
పరిపూర్ణమైన దేవుని కృప ఏ విధముగా మార్చబడి జీవితములో శోధన నాకు ఆధారముగా ఉన్నదని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. సహోదరి సహోదరులారా, జీవితములు ఏ విధముగా దేవుని కొరకు జీవింపబడి బిడ్డలమని, దేవుని కొరకు ఏ విధముగా నడిపించబడి బిడ్డలమని, జీవితంలో శోధన కలిగిన దేవుని చేత నడిపించబడి శోధనను ఏ విధముగా పరిపూర్ణముగా తొలగించబడి దైవముగా ఉన్నప్పుడు నాలో నేను ఏ విధముగా శోధనని జయించగలనని, లేక అంధకారం నన్ను చుట్టినప్పుడు ఏ విధమైన దేవుని కృప నన్ను నడిపిస్తూ ఉందని, లేక నా జీవితంలో ఏ అంధకారం చేత నేను బంధించబడి ఆ పాపమని అంధకారం ఏ విధముగా నన్ను నేను దేవునికి దూరము చేసి ఉందని, నా జీవితంలో కోల్పోయిన స్థితిని బట్టి ఏ విధముగా దేవుని కొరకు నేను జీవించి పరిపూర్ణమైన మార్గముగా ఎంచబడి నన్ను నేను ఏ విధముగా దేవుని కోసం జీవిస్తామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు ఏ విధముగా మార్చబడిన జీవితంలో దేవుడే నాకు ఆధారముగా మార్చబడినప్పుడు పరిపూర్ణమైన మార్గముగా నేను ఎంచబడి దైవం కోసం జీవించే వ్యక్తులముగా ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా దేవుని కరుణను నడిపిస్తూ ఉందని, లేక నా జీవితం ఏ పరిస్థితి చేత నేను నింపబడినా దైవమే నన్ను రక్షిస్తూ ఉందని ఈరోజు అంశముగా సియోను నుండి రక్షణగా అంశం అనే అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా జీవితాన్ని దేవుడు నాకు అంకితముగా దేవునితో ఉండుటకు పరిపూర్ణమైన మార్గముగా నేను ఎంచబడి దేవుడే నాకు బలమని, దేవుడే నాకు ఆధారమని, నా జీవితంలో కోల్పోయిన స్థితిని బట్టి లేక నా జీవితంలో కోల్పోయిన అంధకారాన్ని బట్టి ఏ విధముగా జీవిస్తున్నామని, నా జీవితంలో కోల్పోయిన విధానాన్ని బట్టి పరిపూర్ణమైన మార్గముగా నేను ఎంచబడి నన్ను నేను దేవుని ఎదుట ఏ విధముగా జీవించే వ్యక్తులముగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన దేవుని కోసం నన్ను నేను జీవించబడి పరిపూర్ణముగా నన్ను నేను ఏ విధముగా అంధకారం అనే భారం చేత నా జీవితంలో కోల్పోతున్న స్థితిని బట్టి లేక ఆటంకములు ఏ విధముగా నన్ను బాధించబడే వ్యక్తులుగా మార్చబడినప్పుడు, లేక శోధన చేత ఏ విధముగా నన్ను బాధించుటకు ప్రయత్నించినప్పుడు, నా జీవితంలో ఏ విధముగా నేను దుఃఖమునకు కారణముగా మార్చబడి నన్ను నేను దేవునికి దూరముగా మార్చబడి ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితుల చేత ఆటంకబడి పరిస్థితుల చేత భారమనే లోయలో ఏ విధముగా దుఃఖమునకు కారణముగా మార్చబడి అంధకారమే నన్ను బాధించి ఉందని, లేక నా జీవితం శత్రువు చేత బంధించబడి ఏ విధముగా పోరాటమునకు నేను పోరాడుచున్నామని, వేదనకరంగా నా జీవితం మార్చబడి ఉందని, లేక అనేకమైన అవమానం నన్ను ఏ విధముగా చుట్టుముట్టి జీవితంలో సమస్యలు నాకు కలుగుతున్నాయని,
జీవితాన్ని కోల్పోయే స్థితి నాకు కలుగుతున్నప్పుడు ఏ విధముగా నేను అంధకారం అనే జీవితముగా మార్చబడి ఉన్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, కన్నీటిలో ఎలలో నీ కృంగిన వేలలో, కన్నీటిలో ఎలలో నీ కృంగిన వేలలో, నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం, కన్నీటిలో ఎలలో నీ కృంగిన వేలలో. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా నాకు దేవుడు అనుగ్రహించిన భాగ్యముగా, లేక నా జీవితంలో ఏ భాగ్యం చేత నేను నింపబడి పరిపూర్ణమైన జీవితం అనుగ్రహించే దేవుడు నాకు ఉన్నప్పుడు, కోల్పోతున్న స్థితులు ఏ విధముగా నన్ను బాధించి వేదనకరముగా మార్చబడిన స్థితులను బట్టి దుఃఖకరముగా మార్చుటకు ఏ బాధ నన్ను ఆవరించి ఉందని, ఏ దుఃఖం చేత నేను పీడింపబడి నన్ను నేను ఏ విధముగా దుఃఖంలో మునిగి వ్యక్తులుగా మారుచున్నప్పుడు, సియోను నుండి రక్షణగా ఈరోజు అంశంగా ఏ విధముగా దేవుడు రక్షణ కలిగించే దేవుడని, నా జీవితాన్ని మార్చబడి పరిపూర్ణమైన మార్గముగా ఎంచుకొనుటకు, పరిపూర్ణమైన మార్గంలో దేవుని కోసం ఏ విధముగా జీవించి నన్ను నేను ఏ విధముగా సియోను నుండి రక్షణగా దేవుడను రక్షణ కలిగించుటకు, ఏ పరిస్థితుల చేత నేను కారణముగా మార్చబడి అంధకారమే నన్ను కారణముగా మార్చు కొనుటకు నా పరిస్థితి కారణమని, లేక నా దుఃఖమే నాకు కారణముగా మార్చబడి జీవితంలో శోధన ఏ విధముగా నాకు అంధకారముగా మిగిలి ఉందని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా నన్ను బాధించుటకు, లేక స్థితి ఏ విధముగా నన్ను బాధించే స్థితిగా మారుటకు, నా జీవితంలో కోల్పోతున్న స్థితిలన్నిటినీ ఏ విధముగా జీవించుటకు, పరిపూర్ణమైన అనుగ్రహం ఏ విధముగా పొందుకొని నడుస్తామని, పరిపూర్ణమైన దేవుని కృప ఏమిటో అని, ఆ కృప ఏ విధముగా నన్ను నడిపిస్తూ ఉందని, ఎన్నో తలంపుల చేత జీవించే బిడ్డలుగా మారుటకు ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన అనుగ్రహం చేత దేవుని రక్షణగా నా జీవితాన్ని మార్చుకొనుటకు, పరిపూర్ణమైన భాగ్యముగా దేవుని కోసం నేను జీవించే బిడ్డలుగా ఉండుటకు, నాలో నేను దేవుడే నాకు ఆధారముగా మార్చబడి పరిపూర్ణమైన బలమును దేవుడు అనుగ్రహించే దేవుడు నాకు ఉన్నప్పుడు, జీవితంలో శోధన ఏ విధముగా నన్ను ఆవరించి పరిపూర్ణమైన బలహీనముగా మార్చే వ్యక్తులుగా చేయుటకు, లేక లోకమనే జీవితమును మార్చి దేవుని యొద్ద నుండి నన్ను దూరం చేయుటకు, ఎన్నో తలంపుల చేత నన్ను ఆకర్షించి జీవితంలో కోల్పోయే పరిస్థితి, నన్ను నేను ఏ విధముగా కోల్పోవుటకు, నా స్థితి నుండి పడిపోయి జీవితంలో కోల్పోతున్న విధానముగా, లేక నేను దేవునిలో ఉన్నప్పుడు నా స్థితి కోల్పోయి ఏ విధముగా నేను మార్చబడే వ్యక్తులముగా, నా జీవితంలో శోధన కలుగుతున్నప్పుడు దేవుని నుండి తొలగించే పరిస్థితి ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని బలపరిచే దేవుడు నన్ను నేను ఏ విధముగా మార్చబడి, నా జీవితంలో ఏ ఆటంకం నాకు విరోధముగా మార్చబడి ఉందని, లేక నా జీవితంలో శోధన
ఏ విధముగా నాకు విరోధముగా మార్చబడి జీవితాన్ని పరిపూర్ణముగా శోధనకు కారణముగా మార్చుకొనుట ఈరోజు ఏ విధముగా మార్చబడి ఉందని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితులు ఏ విధముగా మార్చబడినా, జీవితంలో శోధన ఏ విధముగా నన్ను అంధకారమునకు గురి చేసి ఉందని, ఈరోజు అంధకారముగా మార్చబడి జీవితకాలం అంతా బాధింపబడి శోధన నన్ను ఆవరింపచేసి ఉందని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను నాకు విరోధమై వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్యం, చెప్పిన మాట సత్యం. రూపింపబడుచున్నా ఏ ఆయుధముండినను నాకు విరోధమై వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్యం, చెప్పిన మాట సత్యం. సహోదరి సహోదరులారా, జీవితంలో దేవుని కొరకు ఏ విధముగా నేను సియోను నుండి రక్షణగా, సియోను నుండి ఏ విధముగా రక్షణ కోసం నేను జీవించే వ్యక్తులముగా, సియోను నుండి ఏ విధముగా నేను దేవుని రక్షణగా నేను ఉండుటకు, పరిపూర్ణమైన రక్షణ అనే వ్యక్తులముగా నేను మారుటకు, దేవుడు ఏ విధముగా సియోను నుండి నన్ను రక్షించే దేవుడు నాకు ఉన్నప్పుడు, నా జీవితంలో శోధనలు ఎందుకు నాకు దేవుని యొద్ద సియోను అనే రక్షణగా నేను మారుటకు, జీవితాన్ని పరిపూర్ణమైన దేవుని కృప ఏ విధముగా నడిపిస్తూ ఉందని, జీవితంలో దేవుడు రక్షణగా నాకు మారుచున్నప్పుడు నా జీవితాన్ని ఏ విధముగా రక్షణని జీవితంలో నడిపించుకొనుటకు, దేవుడు అనుగ్రహించే జీవితం మంచి జీవితం అని, దేవుడు నడిపించే జీవితం గొప్ప జీవితం అని, దేవుని ఆలోచన ఏ విధముగా నన్ను నడిపించే దైవంగా మార్చబడుతున్నప్పుడు, సియోను నుండి రక్షణ ఏ విధముగా నేను పొందుకొని పరిపూర్ణమైన అనుగ్రహం ఏ విధముగా నన్ను నడిపించే వ్యక్తులముగా మార్చబడి ఈ దినమున దేవునితో సాగుటకు పరిపూర్ణమైన రక్షణ భాగ్యముగా మార్చబడి, దేవుడు అనుగ్రహించే రక్షణ ఏ విధముగా నేను సియోను నుండి రక్షణగా మార్చబడి, దేవుడు అనుగ్రహిస్తున్న కృప ఏ విధముగా నన్ను ఆవరింప చేస్తూ ఉందని ఈరోజు రక్షణగా అంశం మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన భాగ్యముగా మార్చబడి పరిపూర్ణమైన దేవునికి అంకితముగా నేను ఉన్నప్పుడు, జీవితంలో దేవుడే సియోనుగా మార్చబడి ఏ విధమైన రక్షణ అనే భాగ్యముగా దేవుని నుండి నేను పొందుకొని పరిపూర్ణమైన అనుగ్రహం చేత నింపబడుతామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే సియోను నుండి రక్షణ ఏ విధముగా నన్ను ఆవరింపచేస్తూ దేవుని వైపు నేను చూచి సియోను నుండి రక్షణ ఏ విధముగా నేను పొందుకొనుటకు, పరిపూర్ణమైన అనుగ్రహముగా ఏ విధముగా సియోను నాకు కలుగచేసే రక్షణ, సియోను నుండి వెలుబడే జీవితం రక్షణగా మారుటకు ఏ విధముగా నేను దేవుని వైపు చూచే వ్యక్తులముగా, దేవుని కోసం ఏ విధముగా జీవింపబడే వ్యక్తులుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుని వైపు నేను చూస్తూ దేవుని కోసం సియోను నుండి రక్షణ ఏ విధముగా దేవునిలో నాకు కలుగుటకు,
దేవుడే నాకు ఆధారముగా మార్చబడి దేవుని వైపు చూసే వ్యక్తులుగా ఉన్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో దేవుడే రక్షణగా ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సర్వోన్నతుడైనా నా దేవునితో చేరి సతతము తన కృపా వెల్లడి చేయా శుద్ధులతో నిల్పెను. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ విధముగా దేవుని కోసం మేము జీవించే వ్యక్తులమని, దేవుడు అనుగ్రహించే కృప ఏ విధముగా పొందుకొని పరిపూర్ణమైన జీవితముగా మార్చబడి జీవితంలో శోధన ఏ విధముగా కలుగుటకు నేను దేవుని వైపు పరిపూర్ణంగా చూచి దేవుడే నాకు ఆధారముగా మార్చబడి దేవుని కరుణ నేను పొందుకొని సియోను నుండి అనుగ్రహించే దైవం నాకు రక్షణ ఈరోజు అంశముగా, సియోను నుండి అనుగ్రహించే దైవం రక్షణ జీవితముగా దేవుని వైపు నేను చూచి ఏ విధముగా రక్షణ పొందుతామని దేవుడే నాకు ఆధారముగా నిలువబడి దేవుని నుండి రక్షణ జీవితం కోసం దేవునితో ఉండి అనుగ్రహముగా ఈరోజు అంశమును మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన జీవితముగా మార్చబడి దేవుడే నాకు ఆధారమని జీవితంలో కోల్పోతున్న స్థితులను బట్టి దేవుని కోసం ఏ విధముగా నడిపించబడే వ్యక్తులుగా, స్థితి ఏ విధముగా మార్చబడినా దేవుడే నాకు ఆధారముగా నిలవబడి పరిపూర్ణమైన మార్గం ఎంచుకొనుట ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే స్థితి ఏ విధముగా మార్చబడినా దేవుని కోసం జీవింపబడే వ్యక్తులమని, దేవుని కోసం నడిపింపబడే వ్యక్తులముగా దేవుడే నాకు పరిపూర్ణంగా అనుగ్రహం అని, దేవుడే నాకు పరిపూర్ణమైన మార్గంగా ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడినా దేవుని కోసం జీవించే వ్యక్తులుగా, దేవుని కోసం ఏ విధముగా నేను పరిపూర్ణమైన అనుగ్రహముగా మార్చబడి ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. సహోదరి సహోదరులారా, బలపరిచే దేవుడు, స్థిరపరిచే దేవుడని ఏ విధముగా సియోను కోసం నేను వేచి ఉండి సియోను కోసం రక్షణ భాగ్యముగా ఏ విధముగా వెతికే బిడ్డలముగా, దేవుని కోసం జీవింపబడే వ్యక్తులముగా, సియోను అనుగ్రహించే ఏ విధముగా రక్షణ జీవితం కోసం నన్ను నేను ఏ విధముగా దేవునికి అంకితముగా మార్చబడి జీవితములో ఆటంకం కలుగుచున్నప్పుడు ఏ విధముగా రక్షణ భాగ్యముగా నేను పొందుకొని పరిపూర్ణమైన జీవితం కోసం జీవింపబడే వ్యక్తులముగా, పరిపూర్ణమైన మార్గం ఏ విధముగా నన్ను హెచ్చిస్తూ నడిపిస్తూ ఉందని, పరిపూర్ణమైన దేవుని శక్తి ఏ విధముగా మార్చబడి జీవితంలో శోధన వెంట శోధన నాకు కలుగుతున్నప్పుడు దేవుడే నాకు ఆధారముగా మార్చబడి జీవితంలో అనుగ్రహించే భాగ్యం నేను పొందుకొని నడిపింపబడే వ్యక్తులుగా మారుతామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన జీవితం దేవుని కోసం, పరిపూర్ణమైన మార్గం దేవుని వెతికే బిడ్డలుగా, పరిపూర్ణమైన జీవితాన్ని ఏ విధముగా మార్చబడుటకు, పరిపూర్ణమైన అనుగ్రహం దేవునిలో ఉండి అనుగ్రహించే దైవం
నాకు ఉన్నప్పుడు ఏ విధముగా జీవిస్తామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని మార్చబడి దేవుడే నాకు ఆధారముగా, జీవితాన్ని ఎంచుకొని దేవుడే నాకు ధైర్యముగా, పరిపూర్ణమైన మార్గముగా, దేవుడే సియోను అనే రక్షణగా, నా జీవితంలో కోల్పోయిన స్థితిని బట్టి, జీవితంలో ఆటంకములను బట్టి ఏ విధముగా నేను బాధించబడకుండా, జీవితాన్ని పరిపూర్ణమైన మార్గముగా నేను ఎంచబడి దేవుని కోసం ఏ విధముగా నడిపించబడే వ్యక్తులముగా మారుతున్నామని, దేవుని కోసం ఏ విధముగా జీవింపబడే వ్యక్తులుగా మార్చబడి దేవునిలో నడుస్తామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన మార్గం దేవుని వైపు, పరిపూర్ణమైన దేవుని శక్తిగా నేను పొందుకొని జీవితంలో కోల్పోతున్న స్థితులను బట్టి, లేక నా జీవితంలో కలుగుతున్న ఆటంకములను బట్టి సియోను నుండి వెలువడే రక్షణ జీవితం ఏ విధముగా ఆటంకం నుండి నేను తొలగించబడి సియోను నుండి కలిగించే రక్షణ ఏ విధముగా నా జీవితమును మార్చబడి ఈరోజు దేవునికి అంకితముగా మారుట ఈరోజు సియోను నుండి రక్షణగా అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో కోల్పోతున్న స్థితులను బట్టి పరిపూర్ణమైన మార్గం దేవుని కోసం జీవించే వ్యక్తులముగా, పరిపూర్ణమైన మార్గం దేవుని కోసం నడిపింపబడే వ్యక్తులముగా ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిస్థితి ఏ విధముగా మార్చబడినా దేవుడే నాకు ఆధారంగా నిలవబడి దేవుని మార్గం వెతికే బిడ్డలమని, దేవుని కోసం జీవింపబడే బిడ్డలమని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, కన్నీటిలో ఎలలో నీ కృంగిన వేలలో నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. కన్నీటిలో ఎలలో నా కృంగిన వేలలో నింగిని చీల్చి వర్షము పంపి నింపెను నా హృదయం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా దేవుని కోసం జీవింపబడి దేవునిలోనే ఏ విధముగా నడిపించబడి ఈరోజు అంశముగా సియోను నుండి రక్షణ భాగ్యం ఏ విధముగా పొందుకొని సియోను నుండి రక్షణ జీవితముగా మార్చబడి దేవుడే నాకు ఆధారముగా, దేవుడే బలముగా దేవుని కోసం ఎదురు చూచే బిడ్డలమని, దేవుని వైపు రక్షణ ఏ విధముగా నేను దేవుణ్ణి చూచి రక్షణ జీవితం పరిపూర్ణముగా పొందుకొనుటకు దేవుడే నాకు ఆధారముగా నియమింపబడి దేవునిలో రక్షణ అనుగ్రహం పొందుకుంటామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన జీవితం మార్చబడి పరిపూర్ణమైన కృప ఏ విధముగా నేను పొందుకొని పరిపూర్ణమైన జీవితముగా ఏ విధముగా మార్చబడే బిడ్డలుగా ఉన్నామని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని దేవుడు అనుగ్రహించే దైవమని, సియోను నుండి రక్షణ భాగ్యం పొందుకొని పరిపూర్ణమైన మార్గం నిన్ను ఎంచుకొని నడిపింపబడే వ్యక్తులుగా ఉన్నామని ఈరోజు అంశంగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, రూపింపబడుచున్నా ఏ ఆయుధ
ముండినను నాకు విరోధమై వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్యం, చెప్పిన మాట సత్యం. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతును. సహోదరి సహోదరులారా, అందుకే సియోను నుండి రక్షణ అన్న అంశముగా ఈరోజు రక్షణ జీవితం ఏ విధముగా దేవుని వైపు చూసే వ్యక్తులమని ఈరోజు అంశముగా మనం చూస్తున్నాం.